నా ప్రెస్ మీట్ అంతా ఆత్మీయ పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్సులు. ఆత్మీయులారా, పెద్దలారా, జగనన్న భగవంతుడి దర్శనానికి వచ్చిన ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా నేనున్నా. ప్రతిసారి కూడా తనతో పాటు నడిచాను. గుళ్ళో దర్శనానికి వెళ్ళా. ఆల్మోస్ట్ ఆ శ్రీమన్నారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఆయనకు ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే దగ్గర చూసిన వ్యక్తి చెప్తున్నా. తను ఏ రోజైతే తిరుమలకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడో ఆ రోజు ఈరోజు తిరుమలకి వస్తాడు, మరుసటి రోజు దర్శనం చేసుకుంటాడు. ఆ రోజు ఉదయాన్నే, అది హైదరాబాద్ నుంచి వచ్చినా, విజయవాడ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ఉదయాన్నే ఎగ్గు కూడా తీసుకున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి తిరుమలకు వచ్చినప్పుడు కొంత డెలిగేట్స్ వచ్చి అన్నప్పుడు తను చెప్పినటువంటి మాట, ఆ రోజు నేను ఉన్నాను అక్కడ. భగవంతుడి దర్శనానికి వెళుతున్నాను, నేను ఏ రకమైన ఎగ్గు కూడా ముట్టను అని దేవుడి దగ్గరికి వెళుతున్నాను. అంత భక్తి విశ్వాసం. అందుకే యాదృచ్ఛికంగా అయినా గుర్తుపెట్టుకోండి, తన పాదయాత్ర ప్రారంభం దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు. పాదయాత్ర ముగింపు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాతే తన ఇంటికి వెళ్ళాడు. దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంటుంది. తన మొత్తం నడిచినటువంటి పాదయాత్ర 3680 కిలోమీటర్లు నడిచాడు. తిరుమలకి ఎక్కింది 3680 మెట్లు ఎక్కాడు. తిరుమల నడవడానికి ఎక్కినటువంటి మెట్లు, ఆయన నడిచినటువంటి పాదయాత్ర కిలోమీటర్స్ ఒకటే అయ్యాయి. అంటే అందుకే మేము అంటుంటాం, హైందవ సంస్కృతికి మహోదయంగా మానవత్వమే మతంగా, మంచి చేయడమే కులంగా, సంకల్పంగా వెంకన్న విశ్వాసిగా ఉన్న వ్యక్తి జగనన్న. తన తండ్రి చనిపోతే పిండ ప్రదానం అన్నది చేసినటువంటిది సమాజానికి అంతా తెలుసు. ఏ సంస్కృతిలో, ఏ సాంప్రదాయాల్లో, ఏ సనాతన ధర్మంలో ఎక్కడుంది? హిందూ సంస్కృతిలోనే కదా. తన తండ్రికి పిండ ప్రదానం చేశారు అంటే ఆ సంస్కృతి పైన, హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా 5 సంవత్సరాలు పట్టువస్త్రాలు ఇవ్వడమే కాదు, పదుల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నాకు గుర్తున్న మేరకు 34 సార్లు రాజశేఖర రెడ్డి గారు తిరుమల దర్శనానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు. ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమలకి హాజరై భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళారు.